ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారం. త్రిపుర సుందరీదేవి లేదా మహాత్రిపుర సుందరి షోడశి లలిత మరియు రాజరాజేశ్వరి రూపాలలో ఒక మహా విద్యలలో ఒక స్వరూపం. సాక్షాత్ ఆదిపరాశక్తి, ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు. 16 ఏళ్ల వయసు కల 16 వివిధ కోరికల కలది కావున షోడశి అని పిలుస్తారు. త్రిపుర అనగా ముల్లోకములు, సుందరి అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అర్థం. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న 3 వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత 3 రూపాలలో ఉంటుంది. స్థూల భౌతికం ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది. సూక్ష్మ సున్నితం మూలమంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది. పర మహోన్నతం అంతర్యాగం యంత్ర మంత్ర ప్రయోగాలతో పూజించబడుతుంది. కదంబ వృక్షములు కమిడి చెట్లు వనముందు నివసించున్నది. ముని సముదాయమును కదంబ వృక్షములను వికసింపచేయు ఆనందింపచేయు మేఘమాలయైనది. పర్వతముల కంటే ఎత్తైన నితంబు కలది. దేవతాశ్రీలతో సేవించబడునది. తామరాల వంటి కన్నులు గలది. తొలకరి మబ్బువలే నల్లనైనది. 3 కన్నులు గల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరి. పురాత్రయములో 2వ శక్తి లలిత అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపము అమ్మ. పంచదశాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు. లలిత మహాత్రిపుర సుందరీ దేవిని సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున సరస్వతీదేవి, ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను అమ్మవారు సిద్ధింపజేస్తుంది. ఈమె శ్రీ విద్యాస్వరూపిణి. సృష్టి స్థితి సంహార స్వరూపిణి. కుంకుమతో నిత్య పూజ చేసి సువాసీనులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్ర ఆరాధన, కుంకుమార్చన, లలిత అష్టోత్తరముతో అమ్మని పూజించడం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతూ సువాసీనులకు పూజ చేయాలి. శ్రీచక్రంలో బిందువు ఒకటిగానే కనిపించినను శాంతమయ్య అయిన ఆ దేవి 3 వివిధ శక్తుల సమాహారము. ఇచ్ఛాశక్తి వామాదేవి, బ్రహ్మ యొక్క దేవేరి. జ్ఞానశక్తి జ్యేష్ఠాదేవి, విష్ణువు యొక్క దేవేరి.
క్రియాశక్తి. రౌద్రి శివుడి యొక్క దేవేరి. ఇవన్నీ సాక్షాత్ అంబికాదేవి యొక్క రూపాంతరాలే. లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి, స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు. మోక్షదాయకాలైన 7 క్షేత్రములలో కంచి క్షేత్రము ఒకటి. ఒకసారి వేదంగా పారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి కామాక్షిదేవిని పూజించాడు. అనేక సంవత్సరములు తపస్సు చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి హయగ్రీవ రూపంలో ప్రత్యక్షమై ఏమి కోరిక అని అడగగా మహర్షి ఆయనకు నమస్కరించి, పామరులైన ఈ మానవులు అందరికీ మోక్షాన్ని పొందటానికి సులభమైన మార్గము ఏదైనా ఉంటే దానిని తెలియజేయవలసిందిగా లోక కళ్యాణార్థం విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు. దానికి హయగ్రీవుడు మానవులకు భుక్తిని, ముక్తిని, దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి లలితా పరాశక్తి మాత్రమే అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరముగా తెలియజేశాడు. అమ్మవారు భండాసురుడు అనే లోక పీడికుడను పరమకిరాతకుడును వధించే ఘట్టములో దేవతలు అందరూ అమ్మని ప్రార్థన చేయగా వారు చేసిన యాగం నుండి చితగ్ని సంభూతిగా అమ్మ ఆవిర్భవించింది. భండాసురుడిని వధించడం కోసమే సమస్త లోకాలను, దేవజాతులను, ప్రకృతిని, ప్రాణకోటిని, వస్తుజాలాన్ని మరలా సృష్టించడం, సంరక్షించుకోవటం కోసమే అమ్మ ఆవిర్భవించింది. ఆ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరం ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతి వలె ప్రకాశించింది. అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికి అవధి. అమ్మకి మించిన సౌందర్యము లేదు. భండాసురుడిని వధించే కార్యంలో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం ఏర్పడింది. అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవీ భాగవతం, లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు. శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి. ఓం రజతాచల శృంగాగ్రమధ్యస్థాయే నమః. ఓం హిమాచల మహావంశ పావనాయే నమః. ఓం శంకరార్థాంగ సౌందర్య శరీరాయే నమః. ఓం లసన్మరకతాస్ఫత్య విగ్రహాయే నమః. ఓం మహాతీశాయ సౌందర్య లావణ్యాయే నమః. ఓం శశాంకశేఖర ప్రాణవల్లభాయే నమః. ఓం సదా పంచదశాత్మైక్య స్వరూపాయే నమః. ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయే నమః. ఓం కస్తూరీ తిలక ఉల్లాసిత నిఠాలాయే నమః.
ఓం భస్మరేకాంకిత లసన్మత్తకాయే నమః. ఓం వికచాంభోరుహ దళరోచనాయే నమః. ఓం శరచంపేయ పుష్పాభ లాసికాయే నమః. ఓం లసత్కాంచన తాటంకయుగళాయే నమః. ఓం మణిదర్పణ సంకాశకపోలాయే నమః. ఓం తాంబూలపురితస్మేరావధానాయే నమః. ఓం సపక్వదాడిమి బీజరథానాయో నమః. ఓం కంబుపూగ సముచ్చాయకంధారయే నమః. ఓం స్థూలముక్తఫకలోదార సుహారాయే నమః. ఓం గిరీశబద్ధ మాంగళ్యమాంగళాయే నమః. ఓం పద్మపాశాంకుశల సత్కారాబ్జయే నమః. ఓం పద్మైక్యరావ మందార సుమారీన్వే నమః. ఓం సువర్ణకుంభయుగ్మాభా సుకుచాయే నమః. ఓం రమణీయ చాతుర్బాహు సంయుక్తాయే నమః. ఓం కనకాంగద కేయూరభూషితాయే నమః. ఓం బృహత్సవర్ణ సౌందర్యవసనాయే నమః. ఓం బృహన్నితంబ విలసజ్జనఘనాయే నమః. ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయే నమః. ఓం దివ్యభూషణ సందోహరంజితాయే నమః. ఓం పారిజాత గుణాదిత్య పదాబ్జయే నమః. ఓం సుపద్మారాగ సంకాశచరణాయే నమః. ఓం కామకోటి మహాపద్మపీఠాస్థాయే నమః. ఓం శ్రీకంఠనేత్ర కుముదచంద్రికాయే నమః. ఓం సచామర రమావాణీరజితాయే నమః. ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయే నమః. ఓం భూతేశాలింగనోద్భూత పులకాంగై నమః. ఓం అనంగభంగజనకాపాంగవీక్షణాయే నమః. ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్నరాంజితాయే నమః. ఓం శచీముఖ్యా మరవధూసేవితాయే నమః. ఓం లీలాకల్పిత బ్రహ్మాండమండలాయే నమః. ఓం అమృతాది మహాశక్తి సంవృత్తాయే నమః. ఓం ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయే నమః. ఓం సనకాది సమారాధ్య పాదుకాయే నమః. ఓం దేవర్షిభిస్సు యమానా వైభవాయే నమః. ఓం కలశోత్రువ దుర్వాసః పూజితాయే నమః. ఓం మత్యేభవక్త్ర షడ్వక్త్రవత్సలాయే నమః. ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తినే నమః. ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయే నమః. ఓం శశాంకకండ సంయుక్త మకుటాయే నమః. ఓం మత్తహంస వధూ మందగమనాయే నమః. ఓం మందారు జనసందోహ వందితాయే నమః. ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయే నమః. ఓం పతివ్రతాంగ
नाभीष्टफलदाये नमः। ॐ अव्याज करुणापूरिताये नमः। ॐ नितान्त सच्चिदानंद संयुक्ताये नमः। ॐ सहस्र सूर्य संयुक्ता प्रकाशेय नमः। ॐ रत्नचिंतामणि गृहमध्यस्थये नमः। ॐ हानिवृद्धि गुणाधिक्यरहिताये नमः। ॐ महापद्माटवी मध्यनिवासाये नमः। ॐ जाग्रत स्वप्न सुषुप्तीनां साक्षिभूत्ये नमः। ॐ महापापौष पापानां विनाशिन्ये नमः। ॐ दुष्टभीति महाभीति भञ्जनाये नमः। ॐ समस्तदेवतनुज प्रेरकाये नमः। ॐ समस्तहृदयाम्भोजनिलयाये नमः। ॐ अनाहत महापद्ममन्दिराये नमः। ॐ सहस्रासरोजात वासिताये नमः। ॐ पुनरावृत्तिरहित पुरस्ताये नमः। ॐ वाणी गायत्री सावित्री नन्नुतायो नमः। ॐ रमा भूमि सुताराध्य पदाब्जाये नमः। ॐ लोपमुद्रदार्चित श्रीमच्चरणाये नमः। ॐ सहस्र रतिसौन्दर्य शरीराये नमः। ॐ भावनामात्र संतुष्ट हृदयाये नमः। ॐ सत्यसंपूर्ण विज्ञान सिद्धिदाये नमः। ॐ श्रीलोचन कृताल्लन फलदाये नमः। ॐ श्रीनुदाब्दी मणिद्वीप मध्यगाये नमः। ॐ दक्षाद्वार विनिर्भेद साधनाये नमः। ॐ श्रीनाथ सोदरीभूत शोभिताये नमः। ॐ चंद्रशेखर भक्तारिभंजनाये नमः। ॐ सर्वोपाधि विनिर्मुक्त चैतन्याये नमः। ॐ नमः पारायण अभीष्टफलदाये नमः। ॐ सृष्टिस्थिति तिरोधान संकल्पाये नमः। ॐ श्रीषाडसाक्षरी मंत्रमध्यगाये नमः। ॐ अनाद्यन्त स्वयंभूत दिव्यमूर्त्ये नमः। ॐ भक्तहंस परामुख्य वियोगाये नमः। ॐ मातृमण्डल संयुक्त ललिताये नमः। ॐ बण्डदैत्य महासत्त्वनाशनाय नमः। ॐ क्रूरब्रण्ड शिरच्छेदनिपुणाये नमः। ॐ दात्राच्युत सुराधीश सुखाधाये नमः। ॐ रक्ताक्ष रक्तजिह्वादि शिक्षणाये नमः। ॐ चण्डामुण्डनिशुम्भादि खण्डयनाये नमः। ॐ महिषासुर दुर्वीर्य निग्रहाये नमः। ॐ अभ्रकेश महोत्सवाः कारणाये नमः। ॐ महेशायुक्त नटन तत्पार्याये नमः। ॐ निजभट्टृ मुखाम्भोज चिन्तनाये नमः। ॐ वृषभध्वज विज्ञान भावनाये नमः। ॐ जन्ममृत्य जरारोग भञ्जनाये नमः।
ఓం విధేయముక్త విజ్ఞాన సిద్ధిదాయే నమః. ఓం కామక్రోధాది షడ్వర్గనాశనాయే నమః. ఓం రాజరాజార్చిత పదసరోజాయే నమః. ఓం సర్వవేదాంత సంసిద్ధ సుతత్మాయే నమః. ఓం శ్రీ వీరభక్త విజ్ఞాన నిదానాయే నమః. ఓం అశేష దుష్ట ధనుజను సూదనాయే నమః. ఓం సాక్షాత్రి దక్షిణామూర్త మనోజ్ఞయే నమః. ఓం హయమేదగ్రహ సంపూజ్య మహిమాయే నమః. ఓం దక్ష ప్రజాపతి సుతా వేషాఢ్యయే నమః. ఓం ఓం శుభాబాణేక్షు కోదండ్యాండీతాయే నమః. ఓం నిత్యయవ్వన మాంగళ్య మంగుళాయే నమః. ఓం మహాదేవ సమాయుక్త శరీరాయే నమః. ఓం మహాదేవ దేవర తౌత్సుక్య మహాదేవ్యో సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.